అందరికీ నమస్తే. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల గురించి ఒక విశ్లేషణ చేయమని చాలామంది కామెంట్స్ రూపంలో అడిగినారు. నిజానికి అది నా దృష్టికి ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది. కానీ ఎవరైనా పేరెంట్స్ బయటకు వస్తారేమో, పేరెంట్స్ మేము కట్టలేమని బయటకు వస్తారేమో, లేకపోతే స్కూల్ ఫీజుల గురించి బయటకు వస్తారేమో చూద్దాం అనుకున్నా. పేరెంట్స్ ఎవరు రాలేదు. బట్ ఆ పేరెంట్సే నాకు కామెంట్స్ రూపంలో అడిగినారు చాలామంది. మా బాధ ఇట్లా ఉంది, మా పిల్లాడు 3వ క్లాసు 90,000 ఫీజు అడుగుతున్నారు, మా పిల్లలు 7వ క్లాసు 70,000 ఫీజు అడుగుతారు, చిన్న స్కూల్ 70,000 ఫీజు అడుగుతున్నారు, అసలు చదవాలనా వద్దా, ఏంది దీని మీద ప్రభుత్వం ఏమనుకుంటుంది చెప్పమని అడిగినారు. ప్రభుత్వంలో అయితే నిజానికి ఈ స్కూల్ ఫీజుల గురించి ఇప్పటిదాకా ఏ చర్చ జరగలేదు. స్కూల్ ఫీజు నియంత్రణ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. గత ప్రభుత్వం, గత 10 ఇయర్స్లో ఉన్న ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళు ఏదో తిరుపతిరావు కమిటీ ఒకటి వేసిండ్రు. ఆ కమిటీ కొన్ని సిఫారసులు చేసిన ప్రభుత్వానికి ఎట్లా ఏం చేయాలా, ఎట్లా కంట్రోల్ చేయాలని. కానీ ఆ కమిటీ రిపోర్టును అసలు పరిగణలోకి తీసుకోలేదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వమైనా ఎవరికి పరిగణలోకి తీసుకుంటుందేమో ఆ రిపోర్టును. ప్లస్ ప్రభుత్వ ఫీజుల, ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకి ఏమైనా స్టెప్ తీసుకుంటుందేమో అనుకుంటే ఏమీ తీసుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నెక్స్ట్ విద్యా కమిషన్ వేయబోతున్నాం, విద్యా కమిషన్ వేసిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. మీరు విద్యా కమిషన్ వేసి వాళ్ళు కసరత్తు చేసే వరకు 3 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి ఈ ఫీజులు ఇట్లా కట్టుకుంటూ పోవాలన్నా చాలా దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు చాలా 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 దారుణంగా ఉన్నాయి. ఎవ్వరు చెప్పినా ఇంటలేరు. అసలు కంట్రోలింగ్ లేదు, ఏమీ లేదు, ఎంఈఓ లేదు, డిఈఓ లేదు, ఎవ్వరు లేరు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు, అధికారంలో వాళ్ళు కొంతమంది అన్నారు, నేను అడిగితే, అంటే మీరు రాగానే సడన్గా మొత్తం స్కూల్ ఫీజులు తక్కువగా అయిపోవాలనా అన్నారు. నిజంగా మీరు సడన్గా వచ్చి సడన్గా మీద మంత్రం వేసినట్టు స్కూల్ ఫీజులు సడన్గా తక్కువ అయిపోవాలని మేమేం కోరుకుంటలేము యాజ్ ఏ పేరెంట్స్గా. బట్ కనీసం ఈ సంవత్సరం మీరు స్కూల్ ఫీజులు పెంచకండి. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్ ఎంత పెంచింది తెలుసా? 60,000 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 75,000 చేసినాయి. 15,000 ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు లెక్క. ఒక క్లాస్ అప్ అయితే 15,000 పెరిగితే దాదాపు ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? 60,000 ఫీజు 75,000 ఏంటంటే 25% పెంచినట్టు. 25%, 0.5%. అట్లా పెంచవచ్చు ఆ స్కూల్స్. వాళ్ళని ఎవరు కంట్రోల్, ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వం నుంచి మీరు ఈ సంవత్సరం మేము మొన్ననే వచ్చినాము, మేము విద్యా కమిషన్ వేస్తున్నాము, అది కంట్రోల్ చేస్తుందో లేకపోతే అది స్టడీ చేస్తారు. ఏ స్కూల్ గ్రేడ్స్ ఉంటాయి కదా, స్కూల్లో ఉన్న ఇమ్యూనిటీస్ ఉంటాయి కదా, స్కూల్లో చదువు చెప్పే గ్రేడు, లేకపోతే ఆట స్థలము, రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కూల్ ఒక రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తుంది. మేము అంతా స్టడీ చేస్తున్నాము, అంతవరకు మీరు ఈ సంవత్సరం అయితే మీరు ఫీజులు పెంచకండి, లాస్ట్ ఇయర్ ఏం ఫీజులు తీసుకున్నారో అదే ఫీజులు మీరు తీసుకోండి అని ఒక ఇవ్వలేరా? ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోలేదా? చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తీసుకోలేదు? ఎవరు సావు వాళ్ళు వస్తారు, మాకేం సంబంధం, మేము మొన్ననే వచ్చినాం. ఎన్ని రోజులు చెప్పుకుంటారు సార్, మేము మొన్ననే వచ్చినా నిన్ననే వచ్చినా మీరు కొన్ని తక్షణమే తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి, అవి తీసుకోవాలి. ప్రియారిటీ అంటారు, గవర్నమెంట్ ప్రియారిటీ అంటారు. గవర్నమెంట్ ప్రియారిటీలో ఉండాలి. మీరు ఇప్పుడు తప్ప మళ్ళీ ఈ సంవత్సరం వరకు నిర్ణయం తీసుకోలేరు కదా. మీరు ఒకవేళ ఫీజులు తక్కువ చేయాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాలి కదా. ఈ సంవత్సరం పిల్లలు స్కూల్లో జాయిన్ కావాలి కదా, ఆగరు కదా నెక్స్ట్ ఇయర్ వరకు ఫీజులు తక్కువ చేస్తారని. అసలు ఏ స్కూల్ ఎంత పర్సెంటేజ్ పెంచుకోవాలనే కనీసం మినిమం గైడ్లైన్స్ అని ఉండాలి కదా గవర్నమెంట్ నుంచి. ఏమీ లేవు. బుద్ధి అట్లా పెంచుకున్నారు. మామూలుగా గల్లీలో ఉండే స్కూల్ 30,000 రూపాయలు, చిన్న స్కూల్, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ ఏమి ఉండవు. ఆ 30,000 స్కూల్స్ కూడా 35,000 నుంచి 40,000 వరకు పెంచినాయి, 10,000 పెంచినాయి. ఒక గ్రేడ్ మారంగానే, ఒక క్లాస్ మారంగానే 10,000 రూపాయలు. చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్లో అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్. కొద్ది పేరున్న స్కూల్స్ అయితే ఇంకా ఎక్కువ కూడా పెంచినాయి. జిల్లా కేంద్రాల్లో ఉన్న స్కూల్స్ పెంచినాయి, మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్ ఫీజులు అమాంతంగా పెంచేసినాయి. అసలు ఎక్కడ ఏమి కంట్రోల్ లేదు. పేరెంట్స్ సంపాదించేది ఏం పెరగలేదు, వాళ్ళ జీతాలు ఏం పెరగలేదు, వాళ్ళ సంపాదన ఏం పెరగలేదు. కానీ వాళ్ళు సంపాదించే సంపాదనలో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ పెట్టాల్సి వస్తుంది సార్. ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నా. ఎడ్యుకేషన్కి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సార్. మీరు ఏదో గైడ్లైన్స్ ఇచ్చారు, స్కూళ్ళలో బుక్కులు అమ్మొద్దు, స్కూళ్ళలో డ్రెస్సులు అమ్మొద్దు అని. స్కూల్లో ఊరుకుంటున్నారా? ప్రతి స్కూల్ అమ్ముతున్నారు. ప్రతి స్కూల్లో మా స్కూల్లోనే కొనాలి మీరు బుక్కులు, మీరు మా స్కూల్లోనే కొనాలి డ్రెస్సులు. పోనీ ఏమైనా వాళ్ళ స్కూలు పిల్లలకు వాళ్ళ స్కూలు వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి తక్కువ అమ్ముతారంటే ఏం లేదు, బయటకనే ఎక్కువ. మామూలుగా ఒక 200 పేజెస్ ఉన్న బుక్కు బయట 55 రూపాయలకు 60 రూపాయలు దొరికితే 75 రూపాయలు అమ్ముతున్నారు. ఇక ఏంటంటే మరి మా స్కూల్లో ఈయన కొనాలి మీరు కండిషన్.
బయట మామూలుగా స్కూల్ డ్రెస్సు 500-600 దొరికే స్కూల్ డ్రెస్సు వాళ్ళు 1200-1400 అమ్ముతున్నారు. ఎక్కడుంది సార్ కంట్రోలింగ్? ఇంత కంట్రోలింగ్ చేయలేదా? 6 నెలల ప్రభుత్వము ఈ మటుకు చిన్న చిన్న పని కూడా చేయలేదా సార్? చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళంతా పేరెంట్స్ బయటకు వచ్చి మిమ్మల్ని అడగపోవచ్చు, కానీ పేరెంట్స్ సఫర్ అవుతున్నది మాత్రం నిజం. అసలు స్కూళ్ళ మీద కంట్రోలింగ్ లేదు. మీరు విద్యా కమిషన్ వేయండి, మంచి నిర్ణయం, కానీ అది తేల్చే వరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అది తేల్చే వరకు మేము పట్టించుకోమంటే తర్వాత ఏముంటుంది, ఏముండదు. కాబట్టి ఈ ఫీజుల విషయంలో ఇప్పటికే చాలామంది జాయిన్ అయిపోతున్నారు. సప్పో చేసి బంగారం కుదబెట్టి లోన్లు తీసుకొని రకరకాల కష్టాలు పడి తప్పదు కదా జాయిన్ చేస్తున్నారు. కనీసం కంట్రోల్ చేయలేకపోయింది. కనీసం ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచొద్దనైనా కనీసం గవర్నమెంట్ చెప్పాలని చాలామంది పేరెంట్స్ కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.